ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారయ్యాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. అద్దంకి దయాకర్కు మరోసారి మొండి చేయి చూపించింది పార్టీ. అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించినట్లు నిన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పారు. దీంతో అద్దంకి దయాకర్కు టికెట్ దక్కలేదు. గత ఎన్నికలలో తుంగతుర్తి టికెట్ ఆశించి అద్దంకి భంగపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుందనుకున్న సమయంలో కూడా మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి రాజీనామాతో ఏర్పడిన రెండు ఖాళీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం అయితే కల్పించింది. వాళ్ళు రేపు అసెంబ్లీలో నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ రెండు స్థానాలకు సంబంధించి బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీరుకు వ్యతిరేకంగా కూడా అనేక ధర్నాలు, జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత ఆయనకు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఆ క్రమంలోనే అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ విద్యార్థి ఉద్యమాల్లో కంటిన్యూగా వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆశీస్సులతో బల్మూరి వెంకట్ కు ఈ టికెట్ ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తామని ఏఐసిసి పెద్దలు కూడా అంటే గతంలో ఆయన జైలుకు వెళ్లిన క్రమంలో కూడా రాహుల్ గాంధీ స్వయంగా జైలుకు వెళ్లి బల్మూరి వెంకట్ ను కూడా పరామర్శించిన నేపథ్యంలో ఆయన ఉద్యమాలను ఏదైతే తీసుకున్న తర్వాతనే ఆయనకు ఈ యొక్క ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినప్పటికీ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేయించారు కాబట్టి అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ టికెట్ రాలేదు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీగా అవకాశం అయితే ప్రస్తుతం పార్టీ ఇచ్చారు. అయితే నిన్న 2-3 రోజుల నుంచి కూడా అద్దంకి దయాకర్ కు టికెట్ ఇస్తారు, ఎమ్మెల్సీ టికెట్ అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ కూడా తుంగతుర్తి టికెట్ ను త్యాగం చేశారు. తుంగతుర్తి మందుల స్వామి టికెట్ ఇవ్వడంతో ఆయన రేవంత్ రెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనతో పాటు తిరిగారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అదేవిధంగా మాల మహానాడు కూడా అధ్యక్షుడు గతంలో ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తికి మాత్రం ఈ విషయంలో మాత్రం కొంత ఎదురుదెబ్బ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నల్గొండ జిల్లా సంబంధించి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి నాటి నేతలు కూడా దయాకర్ కు టికెట్ రాకుండా అడ్డుకున్నట్టుగా కూడా ప్రచారం అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతా ఉంది. వాళ్ళందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కు టికెట్ ఇచ్చే విషయంలో వీరందరూ కూడా అధిష్టానానికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు అయితే ప్రకటించారు. ఎందుకంటే ఈ ఎన్నిక కూడా లాంఛనమే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తిరిగి అభ్యర్థులు పెట్టేది లేదు కాబట్టి, ఎందుకంటే 2 కూడా ఒకే నోటిఫికేషన్ కింద వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ 2 సీట్లను గెలుచుకుంటుంది కాబట్టి రేపు వీళ్ళు నామినేషన్ చేస్తారు. వెంటనే అధికారికంగా కూడా అసెంబ్లీ సెక్రటరీ కూడా అధికారికంగా వీరిద్దరి గెలుపును కూడా ప్రకటిస్తారు. మూర్తి. థ్యాంక్ యూ చందు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.